హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంటీఎస్ గల్లీ గ్యాంగ్. ఈసారి ఏంటంటే మా అంశు బర్త్డే కోసం అని చెప్పి మేము బోనకల్ వెళ్దామని ప్లానింగ్ వేసుకున్నాం. ఈ 4th బర్త్డేకి ఈ 3 బర్త్డేస్ అయితే మణుగూరులోనే చేసినాం. ఈసారి మా బాబు కూడా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దాం, అక్కడ అక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళందరితో సెలబ్రేట్ చేసుకుందాం అని ఒకటే ఏడుస్తుంటే, సరే ఈసారి అక్కడికే వెళ్దాంలే, వాడికి నచ్చిన ప్లేస్లో మనం నచ్చినట్టు చేస్తేనే కదా వాడు హ్యాపీగా ఉండేదని చెప్పి అక్కడికే వెళ్దాం అనుకున్నాం. ఇంకా మేమైతే ఇగో రెడీ అవుతున్నాం. మా బాబు మేము లేట్ చేస్తున్నాం అని చెప్పి నా బట్టలు నేనే సర్దుకుంటా అని చెప్పి బట్టలన్నీ బయటకు తీసి వాడి బట్టలన్నీ వాడే సర్దుకుంటాడు. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఎక్కువ అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాడు అంశు, అందుకనే ఆయన ఫేవరెట్ ప్లేస్ అన్నట్టే అది. మా అత్తయ్య వాళ్ళు కూడా వద్దాం అనుకున్నారు కానీ లాస్ట్ మినిట్లో రావడం కుదరలేదు. ఇంకా నేను, బాబు, ఈయన, మా సార్ అందరం కలిసి వెళ్దామన్నట్టు ప్రిపేర్ అవుతున్నాం. మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయినాం మణుగూరు నుంచి. వెళ్ళి కొంచెం 3-4 అలా కొన్ని బర్త్డేకి సంబంధించిన చేద్దాం అన్నట్టు, ఇగో ఇలా వెళ్ళినాక 3 బర్త్డే అయిపోయింది, 4th వెళ్తున్నాం అన్నట్టు చేద్దాం అన్నట్టు చేసినాం. మా బాబు అయితే కోఆపరేట్ చేసిండు కానీ తెచ్చిన ఫాయిల్స్ కోఆపరేట్ చేయలేదు, అవి మొత్తం గాలిపోయినాయి. ఎక్స్ట్రా 2 సెట్స్ తెచ్చినవైనా అన్నీ అంతే గాలిపోయినాయి. సరే ఊరికే ఆయనకు కొంతసేపు టైంపాస్ అవుద్ది అన్నట్టు ఏదో ట్రై చేయించినాం, కానీ ఫెయిల్ అయిపోయింది, అంత మంచిగా రాలేదు. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత మా అన్నయ్య వాళ్ళ పాపకి ఇట్లా పట్టిన తర్వాత తలకి నాకు బట్టు తాత అని అంటే మా డాడీ పడుతుండే. ఈయన చిన్నప్పుడంతా మా డాడీ వాళ్ళు ఇలానే పట్టారు. అట్లా పట్టకపోతే ఆ రోజు నిద్ర కూడా పోకపోయేది. చిన్నప్పుడు ఫుల్ ఇష్టం ఈయనకి ఇట్లా ధూపం పట్టించుకోవడం. ఇంక తర్వాత తినేసిండు. మా డాడీతో పాటు తాత దగ్గరే పడుకుంటా అని చెప్పి బయటే పడుకున్నాడు ఆ ఒక్క పోతలో. ఇంకా బర్త్డే అయితే సింపుల్గానే చేసుకున్నామండి. బెలూన్స్ అవన్నీ మేమే తెచ్చుకొని డెకరేషన్ అతన్ని రమ్మని కొంచెం ఇట్లా డెకరేట్ చేయమంటే వాళ్ళే బెలూన్స్ అన్నీ కొట్టి చేశారు సింపుల్గా, చాలా బాగా వచ్చింది. ఇంకా తర్వాత మా గల్లీ గ్యాంగ్ బ్యాచ్ అంతా వచ్చారు, ఆయనకి ఇష్టమైన వాళ్ళంతా. అందరితో ఫోటోలు దిగిండు. ఫస్ట్లో కొంచెం చికాకు చేసిండు, తర్వాత మంచిగా ఎంజాయ్ చేసిండు. తర్వాత అయితే మేము రిటర్న్ మణుగూరు వచ్చేసినాం. నెక్స్ట్ డేనే వచ్చేసిన తర్వాత వీళ్ళ డాడీ బర్త్డే సర్ప్రైజ్గా ఎప్పుడు వెహికల్స్ తీసుకొస్తాడు, ఏమన్నా చిన్న కారు కానీ అలాంటి, ఈసారి అట్లా కాదని చెప్పి స్లైడర్ కావాలి డాడీ అని ఎప్పుడూ అడిగిండట. సో సర్ప్రైజ్గా ఇలా స్లైడర్ అయితే తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇంకా ఒకటేసారి చూసి సర్ప్రైజ్ అయిపోయి అది ఇన్స్టాల్ చేయమని ఒకటే గోల్ చేస్తుంటే సరే అని చెప్పి అది చిన్నగా ఇన్స్టాల్ చేసిండు. ఇది ఇన్స్టాల్ చేసిన వీడియో అయితే నేను సపరేట్గా పెడతా అండి మళ్ళీ. ఇది లాస్ట్ ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉంది. బాగా ఎంజాయ్ చేసిండు. స్లైడర్ కూడా మా మనిషికి చాలా బాగా నచ్చింది. ఇక కంప్లీట్గా దాని మీద ఆడుకుంటా ఉన్నాడు ఆ రోజంతా. ఈవినింగ్ అయితే కొంతసేపు అలా పార్క్కి వెళ్ళిపోయాను. ఆ రోజంతా నెక్స్ట్ డే బోనకల్ నుంచి వచ్చిన ఒక్కటేసారి లోన్లీగా ఉండకూడదని చెప్పి మేము ఏదో ఒక దానిలో ఎంగేజ్ చేస్తూ ఉన్నాం అతన్ని. సో అలా ఆ రోజు పార్క్ అయిపోయింది. థ్యాంక్ యూ గాయస్.